యా ఒక్కసారి భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ఇప్పుడు మీరు శివస్వామి గారు చెప్పింది, శివకుమార్ గారు చెప్పింది మొత్తం విన్నారు. అసలు టీటీడీ బోర్డు మెంబర్గా మీరు కూడా గతంలో పనిచేశారు. మీరు పనిచేసిన సమయంలో లడ్డూ తయారీ విధానం ఎలా ఉండేది? అప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి కొనుగోలు చేసేవాళ్ళు? అప్పుడు కూడా ఇలాంటి కల్తీ ఆరోపణలు ఏమైనా వచ్చాయా? మీకు ప్యానల్ ఉండే పెద్దలందరికీ నమస్కారాలన్నా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నట్టు భక్తులు స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ అఖిలాండం దగ్గర దండం పెట్టుకొని ఆ పవిత్రమైన లడ్డుని తీసుకొని స్వామివారి ప్రతిమని దాంట్లో చూసుకుంటారు. అంటే లడ్డునే స్వామివారిగా చూసుకొని సేవించే సాంప్రదాయం. కానీ ఎంత దుర్మార్గం అంటే ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారంటే సిగ్గుపడుతున్నా నేను. ఒక అన్యమతస్థుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి పని అంటే అక్కడ మీ ద్వారా నియమించబడినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అక్కడ ఈవో కానీ ఏం చేస్తున్నారండి? ఇంత అన్యాయం జరుగుతా అంటే మీరు ల్యాబ్కి పంపించాల్సిన అవసరం లేదా? ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టు ఆ రోజు మీరు కానీ పంపించుంటే వాస్తవాలు బయట వచ్చుంటాయి కదా. కమిషన్ల కోసం మళ్ళీ చెప్తున్నా, కమిషన్ల కోసం కకృతి పడి స్వామివారికి మహా అపచారం చేశారు. వీళ్ళు మహా అపచారం చేశారు. అసలు జీవితంలో ఇలాంటి డిబేట్లో కూర్చోవాల్సిన అవసరం అవుతుందని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదన్నా. ఏ వ్యక్తి కడుపుకు అన్నం తినేవాడు ఎవరు ఇలాంటి పని చేయడు. వాళ్ళు ఏం తింటున్నారో ఇంకా భగవంతుడికి తెలవాల. మనందరినీ జగద్రక్షుడిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్లే ఇంత అపచారం చేశారంటే వీళ్ళు ఏం మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలి చెప్పండి? ఇది పూర్తిగా అంటే నేను కూడా 2015 నుంచి 2017 వరకు స్వామివారి సేవలో ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశాను. అప్పుడు ఇంత దారుణాలు లేవున్నాయి. బాగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మా బోర్డులో అందరూ మంచి వ్యక్తులు ఉన్నారు. చైర్మన్ కూడా ఒక మంచి వ్యక్తి. హిందూ భావాలు, స్వామివారి మీద భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళనే అధ్యక్షులుగా మండలి సభ్యులుగా ఆ రోజు నియమించడం జరిగింది. అందరం బోర్డులో కూర్చుంటే కూడా స్వామివారి కైంకర్యాల గురించో, స్వామివారి సేవ గురించో, భక్తుల గురించో ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు మొన్న ఈ 5 సంవత్సరాల కాలంలో అశోక్ అన్న మీకు తెలుసో తెలీదో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 81 మందితో ధర్మకర్తల మండలి వేశాడు. 81 మందితో 24 మంది ఉండాలి. దాని మీద నేను హైకోర్టుకి పోతే 52 మందిని 52 మెంబర్స్ని అబియన్స్లో పెట్టారు. 2019లో 2020లో ఏం చేశాడంటే స్వామివారి ఖజానాకి 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఖజానా నుంచి రాష్ట్ర స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేము అడ్డుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్నాడు. మళ్ళా పద్మావతి నిలయం పద్మావతి నిలయం అంటే పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ శ్రీవారి భక్తుల కోసం తిరుపతిలో తిరుచానూరులో కడితే దాన్ని కలెక్టర్ కార్యాలయంగా తీసుకున్నాడు. మళ్ళా మొన్న ఎన్నికలప్పుడు దాదాపు 1% నిధులు టీటీడీ నిధులు మున్సిపల్ కార్పొరేషన్కి బదలాయించే ప్రయత్నం చేశాడు. ఆ రోజు అడ్డుకున్నాం. తిరిగి మొన్న 100 కోట్ల రూపాయలతో మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ పైన నిర్ణయం తీసుకుంటే కోర్టుకు పోతే కోర్టు నిలిపింది. ఏందన్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక హిందూ వ్యతిరేకి, భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కింద పనిచేసే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దమ్ముంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషన్ ఆస్తుల నుంచి కానీ ₹1 అయినా తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు ఒక హిందూ వ్యతిరేకివి. ఏ రోజైనా సరే నువ్వు దంపతులుగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించావయ్యా? నువ్వు హిందూ సాంప్రదాయం ఏం చెప్తోంది? నీకు నమ్మకం విశ్వాసం లేకపోతే నీ ఎండోమెంట్ మినిస్టర్ పంపించుండాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పంపించుండాలి. ఒక్కరోజైనా వచ్చావా? కేవలం హిందూ ఓట్ల కోసం, ఆ ఫోటో షూట్ కోసం వచ్చావా తప్ప భగవంతుడి మీద నమ్మకం లేదు. ఆ ప్రసాదం ఇస్తే ఏ విధంగా తీసుకున్నావో భక్తులందరూ చూశారు. మా దౌర్భాగ్యం అన్న ఇలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు. అందుకనే 2019లో ఆంధ్రప్రదేశ్ 151 స్థానాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఉంది. లేకపోతే 11 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం లేదన్న 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. ఇంత అన్యాయం, ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల్ని అసలు సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ 5 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఏలేరు కదా టీటీడీని.
ఏ రోజన్నా భక్తుల అవసరాల కోసం, భగవంతుడి పట్ల జరుగుతున్న అపచారాల కోసం ఏ రోజైనా చర్చలు జరిపారు మీరు? నా బామర్దికి సరిగ్గా దర్శనం కాలేదు, నా కార్యకర్తలకు సరిగ్గా దర్శనం కాలేదని చెప్పి నిత్యం గోవింద నామస్వరంతో మారుమోగాల్సిన తిరుమల క్షేత్రంలో బోర్డులో ఇలాంటి చర్చలే జరిగింది. సిగ్గుచేటన్న, సిగ్గుచేటు. బ్రిటిష్ కాలంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం జోలికి రాలేదు. మీరు రాసుకోండి. బ్రిటిష్ కాలంలో కూడా ఆంగ్లేయులైనా సరే, విదేశీయులైనా సరే, క్రిస్టియన్లైనా సరే ఆ రోజు హిందూ మన వెంకటేశ్వర స్వామి ఆలయం జోలికి రాలేదన్న వాళ్ళు. ఈరోజు దానికన్నా దారుణంగా, బ్రిటిష్ పాలకుల కన్నా దారుణంగా జగన్మోహన్ రెడ్డి పాలకులు, జగన్మోహన్ రెడ్డి నామిని ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అండ్ కంపెనీ వెంకటేశ్వర స్వామి మొత్తం పవిత్రతని దెబ్బతీసే విధంగా వివరించారు. ఇది మంచిది కాదు. దీనికి రాబో రోజుల్లో భగవంతుడి శిక్షతో పాటు మేము కూడా పూర్తి వివరాలతో దీని మీద క్రిమినల్ కంప్లైంట్ రేపు ఇస్తున్నాం మేము ఎస్పీ గారికి. తొందరలోనే దీని మీద మా రాష్ట్ర పెద్దలతో కూడా మాట్లాడేది ఏ విధంగా దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రదారులు, వాటాదారులన్న కేవలం సిగ్గుండాలి. ల్యాండ్లో దోచుకున్నారు, లిక్కర్లో దోచుకున్నారు, శాండ్లో దోచుకున్నారు. వెంకటేశ్వరం డబ్బు కూడా కావాలయ్యా మీకు? రాజకీయాలు మీరు ఇప్పుడు గెలిచింది స్వామివారి డబ్బు కాజు చేయడానిక, స్వామివారి డబ్బుని కన్నం చేయడానిక, స్వామివారి పవిత్రతని దెబ్బతీయడానిక? చాలా బాధాకరమైన విషయం అన్న. ఇలాంటి ఎవరైనా సరే భవిష్యత్తులో భగవంతుడి జోలికి రావాలంటే భయపడాలి. అలాంటి పనిష్మెంట్ ఉండాలి. ఇంతకుముందు శివస్వామి చెప్పినట్టు ఉరిశిక్ష చేయాలి వీరికి. మామూలుగా ఎక్కడో సౌదీలోనే ఎక్కడో ఏదైనా తప్పు చేస్తే రోడ్లో కూర్చోబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారంట. దీంట్లో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళని శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టమని చెప్పండి. మొదటి రాయి నేనే వేస్తా. కేసులు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. దీంట్లో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారో రాబో రోజుల ఎంక్వైరీలో తెలుస్తుంది. వాళ్ళని శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టండి. రాళ్లతో కొట్టి చంపేస్తారు మిమ్మల్ని, శ్రీవారి భక్తులు. ఇది ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గోవింద్ భక్తుడిగా ఆవేదనతో మాట్లాడుతున్నానన్న. ఏదో వాళ్ళంటే నాకు కక్ష కాదు, వెంకటేశ్వర స్వామి మీద అంత ప్రేమ మాకు. ఏందన్నా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆ పవిత్రతని ఈ దరిద్రులు పాడు చేశారన్నా. ఇప్పుడు మొత్తం ఆలయాన్ని, పోటీని మొత్తం సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి భానుప్రకాష్ రెడ్డి గారు. ఒకసారి అనిల్ బెహ్రా గారి దగ్గరికి వెళ్దాం.